అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. ఒంగోలు నగర పట్టణానికి సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. అంబరాన్నంటుతున్న పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ 100 ఏళ్ల ఉత్సవం ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి కెరటంలాగా వందల వేలాది మంది పూర్వ విద్యార్థులతోటి నభూతో నభవిష్యత్తుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. బహుశా తెలుగు 2 రాష్ట్రాలలో ఇంత ఎత్తున ఇలాంటి 100 సంవత్సరాల ఒక స్కూల్ పండుగ బహుశా ఇంతకుముందు జరగలేదు. భవిష్యత్తులో మళ్ళా జరుగుతుందని కూడా ఎక్కడా కూడా నమ్మకం లేదు. అంత ఎత్తున ఈ సంబరాలు అంబరానంటే విధంగా ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఓ మహనీయుడు మహానుభావుడైనటువంటి శ్రీ పీసుపాటి వెంకట రంగయ్య గారి యొక్క దాతృత్వంతో, నేతృత్వంతో, దార్శనికతతోటి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో చదువుకున్న విలువని తెలుసుకొని ఆనాడు ఈ చదువుల తోటని పూబాటగా ఒంగోలు ప్రజలకి ఆయన ఆనాడు పరిచయం చేస్తే ఇది ఇంతింతాయి, ఒటిడింతాయి, తానింతాయి అన్నట్టు 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్కూల్ చరిత్ర తిరగేస్తే ఒక్కొక్క పుటలో దేశం, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులే. అంత గొప్ప ఖ్యాతిని, కీర్తిని పీవీఆర్ హై స్కూలు మాత్రమే సొంతం. ఇక్కడ విద్యార్థులు పట్టారు అద్భుతమైనటువంటి సార్థకతో కూడుకున్నటువంటి పంతం. ఏంటయ్యా ఆ పంతం అంటే విజయం ఒక్కటే తో పాటు సామాజిక స్పృహ. ఎక్కడ ఏ అవసరం వస్తే మా యొక్క పూర్వ విద్యార్థుల యొక్క వాసన అక్కడ ఉంటుంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాలు ఉండేటువంటి మా స్కూలు సందర్భంగా 4 అక్షరాలనే మాలలాగా కట్టి ఆ స్కూలుకి ఇవ్వడం తప్ప నేనేం చేయగలను. ఆ సందర్భంగా 4 పదాలని ఈ యొక్క స్కూల్కి నేను అక్షరాలని మాలగా కట్టి ఆ సరస్వతి మాత యొక్క మెడలో వేసేటువంటి ఒక చిరు ప్రయత్నం మాత్రమే. 100 ఏళ్ల మన బడికి వందనం నా శీర్షిక పేరు. 100 ఏళ్ల మన బడికి వందనం. శతవసంతాలు నిండిన మన బడి ఒంగోలు వాసుల చదువుల గుడి. అక్షర జ్ఞానం ప్రసాదించిన అమ్మ ఒడి. సరస్వతీమాత గుండె సవ్వడి. సరస్వతీమాత గుండె సవ్వడి. ఒంగోలు పట్టణం నడిబొడ్డున మహాదాత మన పీవీఆర్ 100 ఏళ్ల క్రితం నాటిన చిన్న మొక్క పెరిగి పెద్దదై కల్పవృక్షమై జ్ఞానవృక్షమై విరాజిల్లుతుంది. చదువుల తల్లి సరస్వతి చల్లని చూపులతో మన పీవీఆర్ మున్సిపల్ హై స్కూలు విజ్ఞాన వేదికగా విలసిల్లింది. ఒంగోలు భవితకు ఆలయంగా భాసిల్లింది. విద్య విలువ తెలిసిన దాతలు స్వాతంత్ర్యానికి ముందే సంఘటితమై స్కూలు స్థాపనకు నడుం కట్టారు. యువతను స్వయం ప్రతిపత్తితో
నడిబొడ్డున ప్రపంచంలో నిలబెట్టారు. దూర దూర తీరాల నుండి జ్ఞాన దాహంతో ఎగిరి వచ్చిన పసిడి రెక్కల పక్షులెన్నో విద్యా కల్పవృక్షం మీద వాలాయి. తమ గురువుల బోధనతో సేదదీరాయి. శిక్షణ క్రమశిక్షణలకు మారు పేరుగా నిలిచిన మన స్కూల్ గొప్ప గొప్ప గురువులందరికీ కొలువయ్యింది. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు నెలవయ్యింది. ఇక్కడ చదివిన విద్యార్థులందరూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లీడర్లుగా, ఉన్నతాధికారులై వివిధ రంగాలలో విఖ్యాతి పొందారు. తెలుగు బాట వారు వేసినటువంటి ప్రఖ్యాత అంతా ఇంతా కాదు. విద్యావేత్తలందరినో సృష్టించిన ఈ చదువుల కార్ఖానా మన స్కూలు మహనీయ గురువుల పాదధూళితో పవిత్రమైన స్కూలు ప్రాంగణం పసిడి కాంతులతో పచ్చని తోరణమై విరాజిల్లింది. మన పీవీఆర్ హై స్కూల్ ఘన చరిత్రకు స్కూలు పండుగ పూర్వ విద్యార్థులంతా సమైక్యంగా జరుపుకుంటున్నారు. గుండె నిండుగా కరచలనాలతో మనందరం కలుద్దాం. మన పాఠశాల భవితవ్యానికి ఒక్కటిగా గుండె ఎగరేసి నిలుద్దాం అనే ఈ శీర్షికనే రాయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ పీవీఆర్ హై స్కూల్ 100 సంవత్సరాల ఈ ఉత్సవానికి వచ్చినందుకు అందరినీ, పాత మిత్రులందరినీ మేమందరినీ కలిసినందుకు, ఆ పాత మిత్రులు తర్వాత అలాగే జూనియర్స్, సీనియర్స్ అందరి కలయిక ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో ట్రైన్స్లో, బస్సులో, ఫ్లైట్లలో కూడా వచ్చేసేసి అందరూ ఇక్కడి నుంచి చదువుకొని, ఒంగోలు నుంచి చదువుకొని పీవీఆర్ హై స్కూల్ నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, మన కంట్రీలోనే వేరే చోట బాంబేలా అన్ని చోట్ల ఉండేవాళ్ళు, ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ విధంగా సంతోషమైన వాతావరణంలో అందరం పండగలాగా చేసుకున్నాము. ఈ యొక్క కమిటీ ఆహ్వానంతో మేమందరం కలిసినందుకు కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాము. అందరి తరఫున థ్యాంక్ యూ. పీవీఆర్ ఫ్యామిలీ అందరికీ కూడా సుస్వాగతం. నిన్నటి రోజున మన పీవీఆర్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. అదే ఉత్సాహంతో మనం చిన్నప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు అసెంబ్లీని గుర్తు చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో మన గురువు గారు అయినటువంటి కొప్పుల హనుమంతరావు గారి యొక్క సారథ్యంలో అసెంబ్లీ నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమంలో ఆనాటి గురువులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గర్ల్స్ అండ్ బాయ్స్ అని సరదాగా పిలుచుకొని ఆనాటి అల్లర్లు, ఆటలు, పాటలు, కేరింతలు మొత్తం ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, మనం ఎప్పుడైనా పాఠశాలలో ఏదైనా చేయటం మిస్ అయితే అది మన మైండ్లో అలాగే ఉండిపోతే దాన్ని మొత్తాన్ని ఇప్పుడు తీర్చుకుందాం. సరదాగా ఈ బాల్యాన్ని మరలా ఇంకోసారి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. ఈ పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలు అనేది పిల్లల కోసమే, పిల్లలంటే మనమే. పాఠశాల పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ చిల్డ్రన్ కోసం. ఓకే, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. సార్, ముఖ్యంగా ఈ 100 ఇయర్స్ ఫంక్షన్ చేస్తున్నారు, 100 ఇయర్స్ అందులో మీరు కీలక పాత్ర అంటే ఎలాగ సార్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అక్కడే పనిచేసి, అదే స్కూల్లో పనిచేసి. మా తండ్రి గారు ఈ పాఠశాలలో చదివారు, మా బాబాయ్ గారు ఈ పాఠశాలలో పనిచేశారు, మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు 6 ఇదే పాఠశాలలో చదివారు, మా అన్నదమ్ములు 4 ఇక్కడ చదివాం. ఈరోజు కూడా నా మనవడు ఈ పాఠశాలలో చదువుతున్నాడు పీవీఆర్ బాయ్స్లో. మా కుటుంబంలో దాదాపు 150 మంది ఈ పాఠశాలలో చదివారు. మాకు జీవనాధారమే ఈ పాఠశాల. మాకు జీవనాన్ని, జీవన గమనాన్ని అందించినటువంటి పాఠశాలకు రుణం తెచ్చుకుందాం. నెక్స్ట్ ఇయర్ రిటైర్ కాబోతున్నాను. అందరినీ కలిపి
ఒక్కసారి అందరి ముఖాల్లో పీవీఆర్లో చదివినటువంటి విద్యార్థులందరి ముఖాల్లో ఆనందం చూడటమే నా లక్ష్యంగా పెట్టుకొని దాదాపు సంవత్సర కాలంగా పనిచేస్తూ హైదరాబాద్, వైజాగ్ అంటూ నగరాల్లో సమావేశాలు ఏర్పరిచి అక్కడ అందరినీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. చెన్నై, బెంగళూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సపరేట్గా గ్రూప్స్ తయారు చేసి వాళ్ళందరినీ యాక్టివేట్ చేయడం, అందరినీ స్కూల్ వైపు మరలించగలిగాం. ఈ ప్రోగ్రాం మళ్ళీ బడికి పోదాం అనే ప్రోగ్రాం అనేది పెట్టుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లో ఇవ్వలేరు. కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది మన దగ్గర ఉంటుంది, ప్రైవేట్ లెర్నింగ్కి మనకి తేడా ఉంటుంది. ఇక్కడ జ్ఞానం ఒక్కసారి సముపార్జించిన వాళ్ళు జీవితకాలం అది మస్తిష్కంలో ఉంటుంది, అపర మేధావులుగా తయారు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలని మళ్ళీ ఇంకోసారి నిరూపించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇదే పాఠశాలలో 36 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యాను, 36 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. అలాగే నాకు చదువు చెప్పిన గురువులకే నేను కొలీగ్ని అయ్యాను, వాళ్ళందరితో పనిచేసే అవకాశం కూడా నాకు దక్కింది. కాబట్టి నేను దానికి రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్గా ఈ స్కూల్కి నేను ఇంతకంటే ఏం చేయలేనేమో అనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు 6 నెలలుగా కష్టపడి ఇదంతా ఏర్పాట్లు చేసి అందరి దగ్గర తిరిగి చేశారు కదా సార్, అంత స్పందన ఎలా వచ్చింది? ఓల్డ్ స్టూడెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ ఆనందాన్ని మీరు ఎలా వీళ్ళతో షేర్ చేసుకోండి? నేను మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు నాతో పాటు చదివినటువంటి ఒక 25 మంది విద్యార్థుల్ని ఇక్కడే మీటింగ్ పెట్టి పిలిచాను. 25 మంది బాల్యమిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. మేము బయటకు రాలేము, ఎక్కడికి రాలేము, మేము మాత్రం నీకు సపోర్ట్ ఇస్తామన్నారు. ఆ సపోర్ట్ తోటి నేను అందరినీ కలిశాను. ఎవరిని కలిసినా ఎవరు కూడా ఏది కాదనలేదు. మేము వస్తాం, చేస్తాం, చూస్తాం అనేవాళ్ళు కూడా వచ్చి నుంచున్నారు. ఈ రోజుకి నా పక్కన ఉన్నారంటే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేయగలుగుతున్నామంటే నా బాల్యమిత్రులు, తర్వాత మా కమిటీ వాళ్ళు పూర్తి సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఇది చేయగలుగుతున్నాను. కమిటీ వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క బ్యాచ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా 95 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరి యొక్క ఆశీర్వాద బలంతో, మా పూర్వ విద్యార్థులందరి యొక్క మంచి మనసు సంకల్పంతో ఈ ప్రోగ్రాంను సజావుగా సక్రమంగా నిర్వహించగలుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఉంది.